హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ గురించి వరుసగా మనం ఎపిసోడ్స్ చేస్తున్నాం, వాళ్ళతో మాట్లాడుకుంటున్నాం. అదే వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈసారి లాస్ట్ టైం మనకి ఏదైతే బాగా గత సీరియల్స్లో మెప్పించి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎవరైతే వచ్చారో, అలాగే ఈసారి కూడా సీరియల్స్లో మెప్పించి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రాబోతున్నారా లేదా కంటెస్టెంట్ స్టార్టింగ్ చూడబోతున్నారా అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్. అది నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు క్లారిఫై చేస్తాను. అంటే బిగ్ బాస్ సీజన్ 8లో కొంతమంది ఫేడ్ అవుట్ అయిన తర్వాత, బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఒక కొత్త టిపికల్ క్యారెక్టర్ని, పవర్ఫుల్ ఆర్టిస్ట్ని ఎంటర్ చేయడం చూసాం. లాస్ట్ సీజన్ 7లో కూడా బాగా ఫెమిలియర్గా ఉండే మన విజయ్ని కూడా ఎంటర్ చేశారు. అయితే ఈసారి ఎవరిని స్టార్టింగ్ నుంచి పెడుతున్నారా లేదా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఎంటర్ చేయబోతున్నారా అనే ఒక పేరైతే ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్గా అనిపిస్తుంది. ఆ పేరే మనందరికీ బాగా ఫెమిలియర్ అయిన ఫేమస్ సీరియల్స్ మొఘల్ రేకులు, చక్రవాకం లాంటి మొఘల్ రేకులు లాంటి సీరియల్స్లో బాగా ఫెమిలియర్ అయిన ఇంద్రనీల్ పేరు గుర్తునే ఉంటుంది. చాలా హైటు, స్మార్ట్గా 6 feet అబోవ్ ఉండే హైటు, పర్సనాలిటీ చాలా జబర్దస్త్గా ఉంటాడు పర్సన్ కూడా. తనని ఇప్పుడు స్టార్టింగ్ నుంచి కంటెస్టెంట్గా పెట్టబోతున్నారా లేదంటే ఆల్మోస్ట్ ఆల్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇవ్వబోతున్నారా అనేది మనకి సస్పెన్స్ తేలిపోతుంది. అయితే ఆయన వస్తున్నారంటే లాస్ట్ టైం ఇలాగే ఎవరినైతే మనకి ఎంటర్ చేశారో ఇప్పుడు ఇన్ని ఎంటర్ చేయబోతున్నారా లేదా స్టార్టింగ్ చూడవుతుందో తెలుస్తుంది. ఎందుకంటే ఇంద్రనీల్ ఎంత మంచి క్యారెక్టర్ అంటే, ఒక సీరియల్లో హీరోగా ఆశాంతం ఒక 1.5 years 2 years నడిచిన సీరియల్ కోసం ప్రాణం పెట్టి పనిచేసి చాలా మంచి ఆఫర్స్ వచ్చే సినిమాలు కూడా వదులుకున్నాడు ఆయన. సో అటువంటి ఇంద్రనీల్ని మళ్ళీ ఒక సీనియర్ ఆర్టిస్ట్గా ఇందులో ఎంట్రీ చేయబోతున్నారు. మేబీ వైల్డ్ కార్డ్ ఎంట్రీయా లేదంటే స్టార్టింగ్ నుంచి కంటెస్టెంట్ ఉంటారో తెలియబోతుంది. బట్ ఇంద్రనీల్ అంటే బుల్లితెరలో ఒక విధమైన సూపర్ స్టార్ అని చెప్పుకోవచ్చు. ఇంద్రనీల్ ఆరెంజ్ లాంటి సినిమాల్లో రామ్ చరణ్కి పోటీగా జెనీలియాని ప్రపోజ్ చేసే క్యారెక్టర్గా చేశారు. తను అసలు చాలా యంగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు. చాలా ఇప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నా కూడా, అంటే ఇలా మాట్లాడటం తప్పుగా అనుకోవద్దు. అంటే ఆ మెయింటెనెన్స్, ఆ పర్సనాలిటీ సూపర్గా ఒక స్టార్ ఇమేజ్ పర్సనాలిటీ లాగా ఉంటుంది. ఆయన్ని పాపం ఎందుకో అనుకున్న అవకాశాలు రాకపోయినా బట్ బుల్లితెరలో మాత్రం ఆయన ఎప్పుడు సూపర్ స్టార్గానే ఉన్నారు. అటువంటి ఇంద్రనీల్ ఈసారి కంటెస్టెంట్గా రాబోతున్నారు. చెప్పాను కదా, వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయినా అవ్వచ్చు లేదంటే స్టార్టింగ్ నుంచినే ఉండొచ్చు. మొత్తానికి ఇంద్రనీల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా సీజన్ 8లో బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. బిగ్ బాస్ సీజన్లో ఎంటర్ అయిన తర్వాత ఇంకాస్త రసవత్తరంగా ఉండబోతుందని తెలుస్తోంది. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్న పర్సన్ కాబట్టి ఖచ్చితంగా ఒక రకమైన మేనియా, ఒక రకమైన డిఫరెంట్ టిపికల్ యాటిట్యూడ్తో ఎంటర్ అయ్యి ఒక్కసారి కంటెస్టెంట్ అందరికి అమ్మో ఈయన వస్తున్నాడు, మా పరిస్థితి ఏంట్రా అనుకునే స్థాయిలో ఎంటర్ అవ్వబోతున్నాడు మాత్రం ఆల్మోస్ట్ అది కన్ఫర్మ్ అయింది. బిగ్ బాస్ టీమ్ కూడా కన్ఫర్మ్ చేసినట్టుగా ఉంది. ఇంద్రనీల్ కూడా తన డేట్స్, కాల్ షీట్స్ ఇచ్చినట్టు కూడా మనకి తెలుస్తుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మనకి సీజన్ 8లో, బిగ్ బాస్ సీజన్ 8లో ఆ హౌస్లో ఇంద్రనీల్ మనం చూడబోతున్నాం. చాలామంది బుల్లితెరల్లో హీరోల మీద మనసు పారేసుకున్నారు అనే టాపిక్ నాకు తెలిసి ఫస్ట్ ఇంద్రనీల్ నుంచే వచ్చింది అనుకుంటా. అంతకుముందు సీరియల్స్ ఉన్నా కూడా ఆ స్థాయి పర్సనాలిటీ, ఆ స్థాయి ఇమేజ్ ఒక ఇంద్రనీల్ గారికి దక్కింది అనుకోవచ్చు. సో ఇంద్రనీల్ గారు సీజన్ 8లో బిగ్ బాస్ హౌస్లో మనం చూడబోతున్నాం. సో ఆల్ ది బెస్ట్ ఇంద్రనీల్ గారు. ఇలాంటి మరిన్ని కంటెస్టెంట్కి సంబంధించి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.